गणेशाय नमः। सरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम ततुल्यं रामनाम वरानने। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचर विनाशकर नमामि नमामि। स्तुतिं जानमच्चां यदावद्विधातुं भजन्यस्य जानन् महेशावलम्बे त्रसन्तं श्रुतं त्रातुमग्रे मृकण्डो रिमप्राणनिर्वापणं त्वत्पदाब्जं दिव्यधूनिमकरन्दे परिमलपरिभोगसच्चिदानन्दे श्रीपतिपदारविन्दे भवभयखेदच्छिदे वन्दे। चिदं संविभुं निर्मलं निर्विकल्पं निरीहं निराकारमोङ्कारवाच्यं गुणातीतमव्यक्तिमेकं तुरीयं परं ब्रह्म यं वेद तस्मै नमस्ते। मनोजवम् अंदरं कलिपि मनोजवं मारुत जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामदूतं शिरसा नमामि। जय बोलो सीतारामचंद्रमूर्ति की जय। बोलो हनुमत समेत रामचंद्रमूर्ति की जय। बोलो पवनपुत्र हनुमान की जय। बोलो अपर परब्रह्म चैतन्य साक्षात् परब्रह्म परमात्मा भगवान श्री सत्य साईनाथ महाराज की। ओम श्री साई राम। ओम श्री साई राम। ओम श्री साई राम। श्रीकरंबक सत्यसाई परंधामनि परमात्मनि परब्रह्म स्वरूपिणि दिव्य श्री चरणारविंदमुలకు అనంత కోటి ఆత్మపూర్వక నమస్సమాంజలి అర్పిస్తూ వసంత నవరాత్రుల్లోని 3వ రోజు కార్యక్రమానికి మనందరం కూడా సిద్ధపడ్డాం. నిన్నటి రోజున ఆత్మారాముడైనట్టి సాయిరాముడు తెలిపిన సూక్ష్మ రామాయణాన్ని, ఏ రామాయణాన్ని అందరం కూడా చాలా చక్కగా నేర్చుకున్నాం. మీతో సహా నేను కూడా. ఇక్కడ చెప్తున్నవాడు ఎవడు కూడా నోబడీ ఈజ్ ఎ టీచర్ హియర్, ఎవ్రీబడీ ఈజ్ ఏ లెర్నర్, నేర్చుకునేవారే. మనందరికీ ఒకే ఒక్క బోధకుడు, ఒకే ఒక్క గురువు, ఒకే ఒక్క తత్వవేత్త, ఒకే ఒక్క పరబ్రహ్మ చైతన్యము
ఒకే ఒక్క మార్గదర్శి భగవాన్ బాబా వారికి మొట్టమొదటిగా ఈ స్తభాసల్లో మన హృదయ స్థానంలో ఉండమని అభ్యర్థిస్తూ ఒక్కసారి మన కర్తాలతో స్వామిని మనలోకి ఆహ్వానిద్దాం. ఆధ్యాత్మ రామాయణం ఏమండి? ఆధ్యాత్మ రామాయణంలో రాముడు ఎవరు? హూ ఈజ్ రామా? జడమ. వెరీ గుడ్, గట్టిగా చెప్పాలి. జడమే. జడమే ఏమని చెప్పారు? జీవము. జడమే ఏమని చెప్పారండి? జడమే. జడమే అదే రామ తత్వం. ఎవరు సీత? హూ ఈజ్ సీత? బ్రహ్మ చైతన్యం. ఏ చైతన్యం అండి? సీతామాత బ్రహ్మ చైతన్యము. ఓకే. లక్ష్మణస్వామి ఎవరు? వెరీ గుడ్, మా లలిత్ బాగా చెప్పాడు. లక్ష్మణస్వామి ఎవరు? మనస్సు. వాలి ఎవరు? వాలి దుఃఖం. గట్టిగా చెప్పాలి. వాలి ఎవరండి? దుఃఖమా? వాలి దుఃఖం. మరి దీంట్లో ఇన్ని లేవు. వాలి ఎవరండి? వాలి దుఃఖము. మరి సుగ్రీవుడు ఎవరండి? వివేకము. సుగ్రీవుడు ఎవరండి? కొంతమంది స్టూడెంట్లు ఇంకా తప్పు చెప్తున్నారు ఆన్సర్లు. సుగ్రీవుడు. మరి ఇవాళ మన హీరో ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ద డే ఆంజనేయుడు ఎవరండి? ధైర్యం. మరి సముద్రాన్ని ఏమని చెప్పారు? ఏ సాగరం అని చెప్పారు? మోహసాగరం. గట్టి చెప్పాలి. ఏం చెప్పాలండి అది? మోహసాగరం. అటుపక్క ఉన్నారండి ముగ్గురు బ్రదర్స్, రావణ, కుంభకర్ణ, విభీషణులు. వీళ్ళు ముగ్గురు ఎవరని చెప్పారండి? సత్వ, రజ, తమో గుణములు. దీంట్లో సత్వం ఎవరు? సత్వగుణం ఎవరండి? విభీషణుడు. తమో గుణం ఎవరండి? కుంభకర్ణుడు. రజోగుణం ఎవరండి? రావణాసురుడు. రజోగుణం. ఇటుపక్క వచ్చామనుకోండి, దశరథుడు అంటే ఎవరండి? పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు కలిపితే ఏమైందండి? దశరథుడు అయ్యాడు. ఈ కర్మేంద్రియములు జ్ఞానేంద్రియులతో ఎవరు కలిశారు? మరలా 3 గుణాలు కలిసాయి ఇక్కడ. అవే సత్వ, రజో, తమో గుణములు. ఆ సత్వగుణానికి ప్రతీకగా కౌసల్య, తమో గుణానికి ప్రతీకగా సుమిత్ర, రజోగుణానికి ప్రతీకగా కైకేయి. వీడి ముగ్గురు. ఈ కలయిక వల్ల పుట్టినటువంటి 4 సంతానం రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల. స్వామి ఏం చెప్పారు? వీడిని చతుర్విధ పురుషార్థములని చెప్పారు. ఆ చతుర్విధ పురుషార్థములకే అద్భుతంగా స్వామి పెట్టిన పేరే సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు. దీంట్లో సత్యం ఎవరు? గట్టిగా సత్యం ఎవరు? ధర్మం ఎవరు? భరతుడు. వెరీ గుడ్. ధర్మం ఎవరు? సత్య, ధర్మ. శాంతి ఎవరు? వెరీ గుడ్. నేను ఫజిల్గా అడిగినా సరే చెప్తున్నాడు. శాంతి శత్రుఘ్నుడు. మిగిలి ఉంది ప్రేమ ఎవరు? మీ అందరికీ రామాయణం వచ్చింది. జై సాయిరామ్. మరి ఇంతేనండి, కేల్కతం. అయితే ఇవాళ మనం తెలుసుకోబోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఎవరండి? ధైర్యము. ధైర్యము. మనమంతా కూడా ఆధ్యాత్మిక రామాయణంలోనే మాట్లాడాలి. మీ ఇంట్లోకి ఎప్పుడైనా ఎవరైనా వచ్చారనుకోండి, చురుబుర్లు ఆడుతున్నారు అనుకోండి, వాడు మంచివాడు కాదనుకోండి. ఎవడో దూరం చుట్టం వచ్చాడు, వాడు మంచివాడు కాదు, వాడు మంచివాడు కాదని మీ ఆయన ఏవో సీక్రెట్లు అని చెప్పేస్తున్నారు. ఏమండి? రజోగుణం అండి, రజోగుణం అండి అంటూ ఉండాలి. తెలుస్తుంది. ఓహో రజో అంటే ఈ కోడింగ్ ఫస్ట్ ఎవరు నేర్పించాలి? ఇంట్లో వాళ్ళకి నేర్పించాలి. రజోగుణం అండి, రజోగుణం. ఈ వచ్చండి ఏంటండి మీ ఆవిడ రజోగుణం? ఏం లేదండి, మేము ఇంట్లోనే వెనకాతలో కుక్క పిల్లలు పెంచుకుంటాం, దాని పేరు రజో అండి అని చెప్తే వాడికి అర్థం కాదు. అంటే మనకి చక్కటి స్ఫురణతో బతకటానికి తగినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన రామకథను సత్యసాయి పరంధాముడు స్వయముగా వారే శ్రీమన్నారాయణుడై అద్భుతమైనటువంటి త్రేతాయుగములో ఆ అద్వితీయమైనటువంటి విశ్వరూపమై మహనీయుడై ఆజానుబాహుడై అరవింద దళాయ దక్షుడై మనందరం ఉండు వర్ధిల్లాడు. కాబట్టి డౌట్ ఏమైనా ఉందేమో మీ ఎవరికైనా? అలనాడు ఆ రామచంద్రమూర్తి వెనక కదిలాడినటువంటి ఆ కోతుల మూకలో మీరు నేను కూడా ఒకలుగా ఉన్నాము. కాబట్టి ఆ కృష్ణ పరమాత్ముని గోపిక పరంపరలో వారి పాదధూళితో మనం కూడా పునీతమయ్యాం. కాబట్టి ఆ షిరిడీ సాయినాథుని యొక్క అద్భుతమైన భక్త జనావిడిలో ఒక పరమాణువుగా మనం కూడా విరాజిల్లేం. కాబట్టి ఈనాడు సత్యసాయి పదసేవలు తరించేటువంటి సాధకులం కాగలిగిన అంశాన్ని స్వామి దగ్గర మనందరం గట్టిగా కర్తాళధ్వనులతో స్వామికి విన్నవించుకోవాలి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం
శిరసా నమామి. జయగుణ జ్ఞానసాగర కపీశ ఉజ అంటే మనందరం కూడా హనుమాన్ చాలీసా చాలా చక్కగా చదువుకున్నాం. రామదూత అతులిత బలధామ అంజనిపుత్ర మహావీర విక్రమ. ఇలాగ మనం ఏం చెప్పుకుంటూ పోతే ఆంజనేయుడు ఎంతటివాడు అంతటివాడు ఎంతటివాడు. ఏ చివరికి తుడు 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 ఉంది కదా, ఆ తుడుతో ఆంజనేయుడు కొన్ని పదాలు చెప్పండి. ఆంజనేయుడు చెప్పండి ఫస్ట్. గట్టిగా బలవంతుడు, గట్టిగా బలవంతుడు. తర్వాత ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు, గుణవంతుడు, సాహసవంతుడు, బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు చెప్పారు, ఎన్ని చెప్పారో, నాకన్నా మీరే ఎక్కువ చెప్పారు. పరాక్రమవంతుడు, అబ్బా వెరీ గుడ్. ధైర్యవంతుడు. అయితే ఇట్టి హనుమంతుడి గురించి ఒక అద్భుతమైన అంశాన్ని మనం చెప్పుకోవాలి ఇవాళ. అసలు హనుమత్ తత్వం ఏంటో తెలుసుకోవాలి. హనుమంతుడండి ఎంతో బాగుంటాడండి. హనుమంతుని తలుచుకుంటే ఏ విధమైన రామస్కందం హనుమంతం వైనతేయం రుకోదరం శయనేయ తస్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. చిన్నప్పుడు ఇప్పుడు 3 ఏళ్ళప్పుడు నా తల్లి నేర్పించింది. ఈ రోజుకొచ్చి కూడా పడుకునేటప్పుడు తలగడ మీద తలపెడితే ఫస్ట్ చెప్పుకునేటువంటి యొక్క శ్లోకం ఇదే. కనుక ఆంజనేయుడు ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. ఆంజనేయుడు ఎక్కడుంటే ఏముంటుందండి అక్కడ? కాబట్టి ధైర్యం అనేటువంటి దానికి ప్రతీక ఆంజనేయుడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఆంజనేయుడికి ఎట్లా వచ్చిందండి అసలు ఈ శక్తి? అసలు ఆంజనేయుడు ఎవరు? ఆంజనేయుడు అంటే అంజనా, మన పడిన జయ హనుమాన్ జయ అంజని పుత్ర జయ హనుమాన్, ఇవన్నీ తెలుసు మనకి. అంజనీ పుత్రుడు, వాయునందనుడు, కేసరి నందనుడు, ఇవన్నీ మనకు తెలుసు. ఈ స్టోరీ మనకు తెలియకపోవడం కాదు. కానీ అసలు నిజమైన హనుమత్ తత్వం అంటే ఏంటి? ఆ హనుమత్ తత్వంలో మనం గుర్తిరగవలసినటువంటి విషయాంశం ఏంటి? ఇది తెలుసుకోవాలి. హనుమంతుడికి అంత బలం ఎట్లా వచ్చింది? ఎవరైనా చెప్పండి. హనుమంతుడికి అంత బలం ఎలా వచ్చింది? అంటే మంచి కందమూలాలు తిన్నాడా, లేకపోతే వాయుభక్షకుడా, లేకపోతే అందరినీ కూడా నిరంతరం తపస్సు చేశాడా? హనుమంతుడికి బలం ఎట్లా వచ్చింది? రామనామం వల్ల వచ్చింది. అద్భుతం కదా. రామనామం వల్ల హనుమంతుడికి అంత భక్తి వస్తే మనకి రావాలి కదా. మనకు వస్తుందా అంత భక్తి? హనుమంతుడు భక్తుడు అంటున్నాం, హనుమంతుడు దూత అంటున్నాం, హనుమంతుడిని మనం ఇంకోటి అంటున్నాం. కానీ హనుమంతుడు మొట్టమొదటి ఏంటంటే సాధకుడు. సాధకుడు ఏం పేరండి హనుమంతుడికి? ఏమి సాధించాడండి? రాముడినే సాధించాడు. స్వామి ఎంత చక్కగా చెప్పారంటే రామ రామ రా అందరూ అనాలి కళ్ళు మూసుకొని తదేకంగా. ఎలాగైతే హనుమంతుడు అనేక యుగాల పాటు స్మరించాడు, అనేక వత్సరాల పాటు స్మరించాడు, అలా కనీసం కొద్ది నిమిషాలని అనాలి. మీ అందరూ తెలుసు కదా, ధారణ, ధ్యాన, సమాధి 3 స్థితులు ఉన్నాయి. ఎన్ని స్థితులు ఉన్నాయండి చెప్పండి? ధారణ, ధ్యాన, సమాధి. ధారణ అంటే 12 సెకండ్లు. ధారణ అంటే ఎంత అండి? 12 ధారణలు కలిపితే ఒక ధ్యానము. 12 ధారణలు కలిపితే ఇక్కడ చెప్పాలి, 12 ధ్యానములు కలిపితే ఒక సమాధి స్థితి. అంటే సుమారుగా ఒక సమాధి స్థితికి 28 నిమిషాల అంటే 28.8 వస్తుంది. అంటే సుమారుగా 29 నిమిషాలు. అంటే 1 నిమిషం కలుపుకుంటే 30 నిమిషాల వ్యవధిని ఒక సమాధిగా చెప్పబడింది. అయితే అటువంటి విధంగా హనుమంతుడు ఎన్నో 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 కాలానికి అతీతంగా రామనామం స్మరించాడు. మనందరం కూడా కొద్ది నిమిషాలు హనుమత్తత్వాన్ని తెలుసుకునే ముందు మొదటగా రామనామాన్ని జపించాలి. అది ఎలా జపించాలి తెలుసా అండి? తదేకమైన ధ్యానముతో, రామచరణములే ఆశ్రయించి, రామపాదములే కనిపించి, రామపాదములే అనిపించి, రాముని యొక్క రూపము కనిపించి, రామనామము ప్రతిధ్వనించి మనందరం చెప్పాలి రామ. అందరు గట్టిగా రామ 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 రామ
రామ రామ రామ రామ రామ రామ రామాయ నమః. రామ అనేటువంటి పదములో 3 ధాతువులు ఉన్నాయి, 3 రకాలైన ధాతువులు ఉన్నాయి, 3 అక్షరముల కలయికి రామ. ఎవరైనా చెప్పగలరా? రా ఆ మా. మరి ఇంకేంటి, సూపర్. రా ఆ మా, ఈ 3 కూడా ఇందులో 3 బీజములు ఉన్నవి. ఎన్ని బీజములు ఉన్నవి? ఎన్ని బీజములు ఉన్నవి చెప్పండి. ఒకటి సూర్య బీజము, ఒకటి ఏంటండి, 2 చంద్ర బీజము, 3 అగ్ని బీజము. ఏంటండి మూడోది? ఫస్ట్ది ఏంటన్నానండి, రెండోది అంటే మూడోది. ఇది ఎంత శక్తివంతం తెలుసా అండి? మనకి ఈ మానవ జన్మ నుంచి 3 ఉద్భవిస్తాయి. అంటే సూర్యబీజం అగ్నిబీజం అవ్వదు. సూర్యబీజం అగ్నిబీజం ఎందుకు అవుతుందంటే అది ప్రత్యేకమైన శాస్త్రం, దానిలోకి వెళ్తే గంటన్నర పడుతుంది, ఆ తర్వాత చెప్పుకుందాం. మన మానవ జన్మ నుంచి ముఖ్యంగా ఉద్భవించేటువంటి 3, ఒకటి అజ్ఞానము, రెండోది తాపము, మూడోది పాపము. ఏంటంటండి? అజ్ఞానము, తాపము, పాపము. ఈ 3 కూడా ఈ సూర్యబీజము, చంద్రబీజము, అగ్నిబీజము నాశనం చేస్తాయి. ఒక్కసారంటే, ఎన్నిసార్లు అంటే అండి? ఏంటి ఒకసారంటే? రామ అన్న ఒక్క పదం ఒక్కసారంటే ఏది దేన్ని నాశనం చేస్తున్నట? సూర్యబీజము అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అజ్ఞానాన్ని నేను అందుకే రివర్స్లో అడిగాను మీకు. అజ్ఞానాన్ని సూర్యబీజము నాశనం చేస్తుంది. ఇక చంద్రబీజంలోనే పేరు ఉన్నది. దేని? తాపాన్ని ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. తాపాన్ని ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. ఇక మిగిలి ఉన్న బీజమేమి? అగ్ని బీజం ఏం చేస్తుందండి? దేన్ని? మిగిలి ఉందండి, పాపాన్ని దహించి వేస్తుంది. పాపాన్ని చూసారా ఎంత అద్భుతం? ఒక్కసారి రామ అంటే అటువంటిది సత్యసాయి పరమాత్మ యొక్క దివ్యమైన కృప, సంకల్ప, అనుగ్రహ ఆశీస్సుల వల్ల మనం రోజంతటిలో ఎన్ని వందల వేల లక్షల సార్లు మన జన్మలో స్వామి భక్తులుగా మనం రామ అంటున్నామో, నిజంగా స్వామికి మనం ఎన్నిసార్లు కోటి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి కదా గట్టిగా స్వామికి. పరమాత్మ నీ చరణాలకు మా ధన్యవాదములు. కనుక రామతత్వాన్ని తెలుసుకోవాలంటే రామనామాన్ని జపించాలి. ఆ విధంగా జపించాడు హనుమంతుడు. స్వామి చెప్పిన మాట, రోమ రోమములు రామనామాన్ని నింపుకున్న పరమాత్ముడు, రోమ రోమములో రామనామాన్ని పలికించినటువంటి హనుమంతుడు. మనందరూ తెలియని కథ ఏం కాదండి. రామాయణం బాగా తెలుసు, కానీ రామాయణంలో తెలియని అంశము దాన్ని ఎట్లా మన జీవితానికి, మన సాధనకి మనం అప్లై చేసుకోవాలో తెలియాలి. డాక్టర్ మనకు చెయ్య కాలిపోయింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, మంచి ఆయింట్మెంట్ ఇచ్చారు, తెచ్చేవు, ఎదురుగుండా ఉంచేవు, కూర్చున్నావు, ఉఫ్ నూతుకుంటున్నావు, అరే మంట అరే మంట అరే మంట అంటే లోపల నుంచి దేవుడు ఒరే సొంఠ ఒరే సొంఠ ఒరే సొంఠ అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఒరే డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఆయింట్మెంట్ తెచ్చావు, మంట మంట అని ఏడుస్తున్నావు, కానీ నువ్వేం చేయలేదు, ఆ ఆయింట్మెంట్ తీయలేదు, దాన్ని అప్లై చేయలేదు. ఎప్పుడైతే ఆయింట్మెంట్ తీసామో, దాన్ని అప్లై చేసామో, పోయింది మంట, పండింది జీవన పంట. అదే రామనామం వల్ల జరుగుతుందనే అంశాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. అద్భుతమైన అంశం ఏంటంటే, మీ అందరూ తెలియదు ఏం కాదు, రాములు వారు సీతమ్మ వారు పుష్పక విమానం ఎక్కారు. ఏ విమానం ఎక్కారండి? పుష్పక్ ఎయిర్వేస్. ఎక్కడిది బయలుదేరింది? లంకలో బయలుదేరింది. ఎక్కడ బయలుదేరిందండి? అంటే ఇంకా దాంట్లో గొప్పదనం మీకు తెలుసు కదా ఏంటి? వాట్ ఈస్ ఇట్? నా చెప్పరాక వస్తా. పుష్పక విమానం యొక్క గొప్పదనం ఏమి? అరే చెప్పాలండి, రంగారావు గారు చెప్పట్లే. ఎంతమంది ఎక్కినా ఇంకా వాళ్ళందరూ ఎవరండి? అర్రే ఒక మనిషి ప్లేస్ ఉంటుందండి, వాళ్ళందరూ ఎవరండి? ఎవరి కోసం వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు? అక్కడుంది. ఎవరితో వెళ్తున్నారండి? సీతారాములతో. గట్టిగా చెప్పాలి, ఎవరితో వెళ్తున్నారండి? సీతారాములతో వెళ్తున్నారు. ఎవరి కోసం వెళ్తున్నారండి? సీతారాముల కోసమే వెళ్తున్నారు. ఎవరి కోసం వెళ్తున్నారండి? చెప్పాలి, ఎవరి కోసం వెళ్తున్నారు? సీతారాముల కోసం. అంటే పరబ్రహ్మ కోసం, పరమాత్మ కోసము, జీవాత్మ పరమాత్మతో కలిసినటువంటి ఆ అద్భుతమైనటువంటి యొక్క సీతారామచంద్ర వారి కోసం వెళ్తున్నవారు, వారితో వెళ్తున్నవారు. అంటే ఎవరైతే భగవంతునితో ప్రయాణం చెయ్యాలనుకుంటారో, రైట్ ఆర్ నాట్?
దేంతో 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 ప్రయాణం చేయాలనుకుంటున్నాం అండి? భగవంతునితో ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంకొక భగవద్భక్తుడిని గుండెలకు హత్తుకోవడానికి హృదయంలో స్థానం ఉంటూనే ఉంటుంది. ఇదే పుష్కరతత్వాన్ని మనం గ్రహించాలి. ఇంకొకరిని అక్కున చేర్చుకోవడానికి, ఇంకొకరికి మన స్థానం కల్పించడానికి, మన దగ్గర పిడికెడు ముద్దను పెట్టడానికి, మన దగ్గర ఉన్న ఒక బట్టను ఇవ్వడానికి, మన దగ్గర ఉన్న రూపాయిని దానం చేయడానికి, మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచడానికి, మన దగ్గర ఉన్న నవ్వుని పంచడానికి, మన దగ్గర ఉన్న కరుణను పంచడానికి, దయ్యను పంచడానికి, ఆ కారుణ్యాన్ని కురిపించడానికి ఎప్పుడూ రామునితో ఉన్నవారు, స్వామితో ఉన్నవారు, స్వామితో ప్రయాణం చేసేవాళ్ళు ప్రమాణపూర్వకంగా వాళ్ళ జీవితంలో లేదు, రాదు, కాదు అనే నెగిటివిటీ ఉండదు. ఇది భగవద్దత్తము, ఆదేశము. ఎంతమంది వచ్చినా కమాన్ ఇంకా ఉన్నదే. అదే సత్యసాయి దివ్య అఖండమైన అనుగ్రహం చెప్పగలిగిన వాడి నిజమైన సాయి భక్తులు సాధకులు కాగలరు. ఆ పుష్పక విమానం అందరు ఎక్కారు. లంక నుంచి ఎక్కడికి వచ్చారండి? అయోధ్యకు వచ్చారు. చెప్పాలి, ఎక్కడికి వచ్చారండి? లంక ఏ స్థానము? లంక ఏ స్థానము? మన స్థానం కాదు. ఏమన్నాడు రావణాసురుడిని గెలిచిన తర్వాత విభీషణుడు? రామా, అక్కడ ఉన్నాడు కదా భరతుడు, ఏమి వెళ్తాడు? అయోధ్యను వెళ్తాడు. ఈ రాజ్యమంతా, లంకా రాజ్యమంతా నీకు ఇచ్చేస్తాను, నువ్వు వేలుకో నాయనా, ఇది నీది, నాది కానిది ఏదీ వద్దు, నాది కానిది ఏదీ వద్దు. నిజంగా మనకు అది ఉన్నదా తత్వం? ఏదైనా ఒకటి ఎక్స్ట్రా కనిపిస్తే, పొరపాటున కనుక ఒక చాక్లెట్ దగ్గర ఇంకో చాక్లెట్ వస్తే తీసేద్దామా? ఇంకో ముక్క తీసేద్దామా? ఒక వస్తువు తీసేద్దామా? ఒక ప్యాకెట్ తీసుకెళ్ళిపోదామా? ఏదో కావాలనే జాడ్యం, ఏదో కావాలని జాడ్యం. అందుకే స్వామి చెప్పారండి, చాలా మనకు తెలుసు కదా, పక్షవాతం అంటాం. ఏంటంటాం గట్టిగా? అదేంటంటే పక్షవాతం అంటే ప్యారలైజ్ రేపు అంటారు, పెరాలసిస్ స్ట్రోక్ అంటారు. ఏంటంటారు? చెయ్య కాలు పడిపోతుంది కదా. ఆధ్యాత్మిక పరిభాషలో కూడా ఈ కొన్ని ఉండేటువంటి మానసిక రుగ్మతలకి పేర్లు ఉన్నాయి. ఇది స్వామి చెప్పిన మాట అండి, నేను చెప్పింది మాకు అసమండి. డోంట్ మైండ్. ద్వేషము ఇతరులను చూసి ఓర్వలేకపోవడం, ద్వేషం అలా అనడం పక్షవాతం లాంటిదట. ద్వేషం ఎలాంటిదండి? గడి చెప్పాలి. ద్వేషం ఎలాంటిదండి? దురాశ జ్వరం లాంటిదట. దురాశ ఏంటిది? జ్వరం లాంటిది కాదు, జ్వరం. ద్వేషం కలిగి ఉన్నావనుకో, నేను చెప్పను. దురాశ కలిగి ఉన్నావనుకో, నేను చెప్ప. ఈర్ష్య ఏంటండి? ఈర్ష్య చూసి ఓర్వలేనితనం, పచ్చ కామెర్లట, కామెర్ల వ్యాధట, జాండీస్. ఇక అసూయ ఏంటిది? చెప్పండి ఇంకే. స్వామి దగ్గర మనం తెలుసుకోవాల్సింది బయట భౌతికంగా కల్పించే జబ్బులు అనుకుంటున్నాం. వీటిని మించిపోయిన మానస రుగ్మతలు మనం లోపల పెట్టుకుంటూ ఉన్నాం. అంతే కదా. క్రోధము, కామము, ఈ రెండింటి వల్లే మొత్తం రామాయణం జరిగింది. ఎవరి క్రోధానికి ప్రతీక? కైకేయి దగ్గర ఉన్నటువంటి మందరికి ఎందుకు కోపం అండి? మందరికి ఎందుకు కోపం? పూర్వజన్మలో మందర ఒక జింక, తన కూతురు, తన అల్లుడు అంటే 2 జింకలు, అవి చక్కగా వన సంచారం చేస్తున్నప్పుడు కైకేయి అయితే ఏం చేశాడు? బాణంతో పాపం వేస్తే ఒక లేడీ చచ్చిపోయింది, జింక చచ్చిపోయింది, మగ జింక. అంటే ఎవరు? ఆ అల్లుడు అనేటువంటి జింక చచ్చిపోయింది. పాపం వైధవ్యంతో ఆ కూతురు జింక బాధపడుతూ ఉంటే అప్పుడు ఆ ముసలైనటువంటి జింక, ఆడజింక శపించింది, ఎట్లా నా కూతురు యొక్క భర్తని నువ్వు చంపడం ద్వారా, నా అల్లుడు వియోగం ద్వారా మేమందరం కూడా బాధ అనుభవిస్తున్నాము, నువ్వు కూడా నీ అల్లుడు వియోగం వల్ల నువ్వు బాధను అనుభవించాలి.
అందుకు అదే జింక మరలా పుట్టి అదే రాజ్యంలో దాసదాసి జనమై ఆ జనుల్లో ఒకటై చెలికెత్తై ఆ కైకేయితో వివాహానంతరం మరలా అయోధ్యకు వచ్చి నిరంతరం కూడా నూరిపోతుంది. అప్పటి జన్మాంతరాల క్రోధం వల్లనే అది జరిగితే, శూర్పణఖ వల్ల అనేటువంటి కామము కోరిక వల్ల, రామలక్ష్మణులు ఇరువురిని కోరుకోవడం వల్ల, ఆ వాంఛితం కానిటువంటి కామం వల్ల శూర్పణఖలు జరుగుతాయి. ఈ రెండు కామ క్రోధం వల్ల మాత్రమే మొత్తం రామాయణం పుట్టిందంటే, మనలో ఎన్ని కామములు, ఎన్ని క్రోధములు, ఎన్ని జన్మలుగా ఉన్నాయో, మనలో ఎన్ని రామాయణాలు జరగాలో, ఎన్ని రావణాసులు చావాలో అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. కనుక మనమందరం తెలుసుకోవలసినటువంటి ఒక అద్భుతమైన అంశం ఏమంటే, మనందరి జన్మలలో ఈ రుగ్మతలు చాలా ఉన్నాయి. ఈ రుగ్మతలు తొలగాలి. కనుక పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు వచ్చినటువంటి యొక్క రామచంద్రమూర్తి సీతమ్మవారితో కలిపి పట్టాభిషిక్తులు అవుతూ ఉన్నారు. అనేక మంది మహారాజులు, పండితోత్తములు, రాజరాజులు, రాజశ్రేష్ఠులు, రాజమార్తాండలు, కపివరులు, మునివరులు, కళ్యాణకారకులైనటువంటి యోగీశ్వరులు, తపోనిధులు అందరూ వచ్చారు. రామ పట్టాభిషేకాన్ని అద్భుతంగా తిలకిస్తూ ఉన్నారు. మీ అందరికి తెలియని ఘట్టం కాదు, కానీ ఒక్కసారి కళ్ళ ముందు సాక్షాత్కరించాలి కదా. అటువంటి జై జై ధ్వానములు మోగుతుండగా సీతారామచంద్రమూర్తికి అని అయోధ్య అంతా కూడా నిండి మారు మోగుతున్న వేళ అక్కడ అందరికి ఇస్తున్నప్పుడు అనేక కానుకలు రాములు వారు కూడా అందరికీ సమర్పిస్తూ ఉన్నారు. పాపం సీతమ్మ వారు అన్నారు, అరే హనుమంతుల వారికి ఏమి ఇవ్వలేకపోతున్నాం. మనం కలవటానికి, ఈరోజు ఇలా ఉండటానికి కారణమైనటువంటి ఆ హనుమంతుడు, ఆ ఆంజనేయుడు ఏమి ఇవ్వలేకపోతున్నాం అంటే, ఇంతలో చెయ్యి జాచి ఆ చేతిలో సముద్రుడు తన అన్నగారైనటువంటి రావణాసురుడికి అందించినటువంటి ఒక రత్నాల వజ్రాల పొదిగినటువంటి హారాన్ని పట్టుకున్న విభీషణుడు, అమ్మా ఇదిగో తీసుకోండి అని ఆ సీతమ్మ వారికి ఇస్తే, సీతమ్మ వారు పట్టుకొని రాములు వారు వంకగా చక్కగా ప్రేమగా చూస్తే, నువ్వు ఇవ్వాలనుకున్నావు కదా అని హనుమంతుని పిలిచి ఇచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ఆ కపివరుడు తన యొక్క బుద్ధిని కరెక్ట్గా చూపించాడు. ప్రతి దానిని కోరికేడు చెవి దగ్గర పెట్టాడు, కొరికేడు చెవి దగ్గర పెట్టాడు, కొరికేడు చెవి దగ్గర పెట్టాడు, చివరికి అన్ని కొరుకొని నేల విసిరి కొట్టేశాడు. అరే అక్కడ ఎంతోమంది రాజులు ఉన్నారు, ఇదేమి ఎంత విలువైన వజ్రాల హారం ఇస్తే ఇట్లా చేసాడని విభీషణుడు కూడా ఎంతో బాధపడ్డాడు. మనందరికీ తెలిసి కథ, కానీ దీంట్లో సూక్ష్మమైన విషయాన్ని గమనించాలి. చాలా జాగ్రత్త. ఒక రాజు సాహసం చేశాడు, ఓ వానరోత్తమా, అంతటి విలువైనటువంటి హారాన్ని కూడా నువ్వు మొక్కలు చేసేవే, ఏమంటే అయ్యా విలువైన హారం అంటున్నావు కదా, దీనిలో ఎక్కడా నాకు రామ శబ్దం వినిపించలేదే, కొరికేను చెవి దగ్గర పెట్టాను, ఎక్కడ రామ్ అనేటువంటి పదం వినిపించలేదే, ఎందుకు రామనామము లేనప్పుడు ఈ విలువైన వజ్రం ఎందుకు, ఈ రత్నం ఎందుకు, ఈ ఆహారం ఎందుకు, అందుకే నేలకేసి కొట్టేశానంటే, అరే అంటే ఈ ప్రపంచంలో అంతా రాముడు ఉంటేనే నువ్వు సేకరిస్తావా? ఎస్ అంటే అప్పుడు ఏది రాముడు మరి నీ ఒంట్లో ఉన్నాడంటే ఏం చేశాడు, తన చేతి మీద ఉన్న రోమాన్ని తీసి ఆ రాజు దగ్గర చెవి దగ్గర పెడితే మామూలుగా వినిపించలేదు, ప్రళయాగ్ని సమానమైనటువంటి రామ 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 అని వినిపిస్తే ఆ వెళ్ళి హనుమంతుని యొక్క పాదాల మీద పడి, వానరోత్తమ నువ్వు నిజమైనటువంటి రామభక్తుడివి అని ప్రకటించినప్పుడు అది కదా నిజంగా మనం అనగలమా? ఇక్కడ మనం తీసుకోగలిగితే, ఒక్కసారి మనం ఇక్కడ తీసుకోగలిగితే అద్భుత అంశంలో దేవుడు కూడా అనేక ఆకర్షణలు పెడుతున్నాడు. కుటుంబ వ్యక్తులు, మిత్రులు, బంగారము, ఆకర్షణ, స్థలములు, ధనము, డబ్బు, సంపద, వ్యామోహం, ఈ వజ్రాల హారంలో అనేకమైన చుట్టుపక్కల రుచులు, అభిరుచులు, వాసనలు, సువాసనలు, అనేకమైనటువంటి వాసనలు, దేహాభిమానములు, దేశాభిమానములు, కులాభిమానములు, మతాభిమానములు, ఎన్నో వ్యత్యాసములు, ప్రాంతములు, ఇవన్నీ విభజించి కనిపింపజేస్తున్నాడు. మెరుపులు, ఆ మెరుపులలో ఉండేటువంటి దాన్ని మనం ఏమైనా పడతామని, అప్పుడు ప్రతి దానిలో ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, రాముడు రామనామము, సాయి నామము ఉన్నదా లేదా, స్వామి యొక్క తత్వము ఉన్నదా లేదా అని మనం ప్రతి దానిలోని ప్రవేశించుస్తూనే ఉన్నాం. కానీ దాన్ని మనం తిరిగి ఛేదించడంలోనే హనుమతత్వాన్ని మనం గుర్తిన అవుతాం, హనుమంతుని ఆదర్శంగా తీసుకుని నడిచిన వాళ్ళు అవుతాం. అది తెలుసుకోకుండా మన దారి మనదే, పార్ట్ టైం డివోషన్. ఇప్పుడు వస్తున్నాము, ఒక మంచి కుర్తా పైజమా వేసుకుని భరద్వాజ వచ్చాడు, ఇంటికి వెళ్ళగానే తీసేస్తాను, మాసిన బొట్లో పడేస్తాడు. ఆ విధంగా మనం భక్తి అనేటువంటిది, ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది కేవలం వేసుకునే వేషము కాకూడదు అనేటువంటి అంశాన్ని హనుమంతుల వారు ఈ కథాంశముగా మనకు తెలియజేశారు. రోమ రోమమే बसने वाले राम
रोम रोम में बसने वाले राम. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా అండి? జనన మరణ సే పార్ లగావో. జననము మరణము అనే చక్రము నుంచి బయటపడతామట. జనన మరణ సే పార్ లగావో దయా కరో భగవాన్ ముझे కృపా కరో భగవాన్. అద్భుతమైన స్వామి భజన కీర్తన. కళ్ళు మూసుకుని అందరూ తాదాత్మ్యతతో సంలీనమై సమ్మిళితమై ఆ పరమాత్ముడిని, సాయి పరంధాముని, సాయి రాముడిని హృదయం తలుచుకొని పాడాలి. ప్రేమామృత, ఇది హిందీలో మాటలు. బరసావో అంటే కురిపించవా, ప్రేమామృతాన్ని కురిపించవా. మీకు అర్థం కోసం చెప్తున్నాను. మొదట దయాకరో భగవాన్ ముझे కృపా కరో భగవాన్. తుమరి దయా బిన్, నీ దయ తప్పితే ఏంటండి? గట్టిగా చెప్పట్లే. నీ దయా, గట్టిగా నీ దయా ఏ తప్పితే గట్టిగా మా కావాలి, అతను వినిపించాలి. స్వామి నీ దయ తప్పితే గట్టిగా చెప్పాలి. తుమరి దయా బిన్ కైసా జీవన్, ఎటువంటి జీవితం ఇది? నీ దయ లేదనుకో, వేస్ట్, ట్రూలీ వేస్ట్. మనం అనుకుంటున్నామేమో ఈ సమయం ఎందుకంటే ఇట్లా బొరలు తినేస్తున్నాడు. ఎక్కడుందో నువ్వు? ఏదో దిక్కుమాని సీరియల్ చూసుకుంటూ ఉండు, లేదా ఒక పనికి మాని సినిమా చూసుకుంటూ ఉందో, లేదా ఫోన్లో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉందో, లేదా యూట్యూబ్లో ఏదో పావుకుంటూ ఉందో. తుమరి దయా బిన్ కైసా జీవన్. అరే నీ దయ కావాలంటే ఏం చేయాలి? రోమ రోమ మే, రోమ రోమములో, రోమ రోమములోని బస్నే వాలే ఉంటాడండి. మన లోపల కూడా ఈ రోమ రోమములోని కణకణములో అణువణువులో క్షణక్షణములో రాముడు ఉన్నాడు. ఆ ఎరుకని కలిగి ఉండడమే రామభక్తి. ఆ ఎరుకని కలిగి ఉండడమే రామభక్తి. గట్టిగా ఒక్కసారి మనం స్వామికి హర్షధ్వానాలు తెలియజేయాలి. ఆ ఎరుకని కలిగి ఉండాలి. ప్రేమామృత బరసావో బాబా, ప్రేమామృత బరసావో బాబా. దయా కరో భగవాన్ मुझे कृपा करो भगवान. प्रेमामृत बरसावो बाबा. तुम्हारी दया बिन कैसा जीवन, रोम रोम में बसने वाले राम. रोम रोम में बसने वाले राम. हे राम, जनन मरण से पार लगाओ. गट्टिगा जनन मरण से पार लगाओ. दया करो भगवान. कृपा करो
भगवान। दया करो भगवान, मुझे कृपा करो भगवान। राम राम जय 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 पढ़ाली राम राम जय 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 राम 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 जय 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 राम श्री राम राम साई राम साई राम साई राम राम जय 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 राम जय राम 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 जय राम। जय बोलो सीता रामचंद्र मूर्ति रामस्वामी की, श्री रामचंद्र मूर्ति की, सीता समेत हनुमत समेत श्री रामचंद्र मूर्ति की। ఏ అనుభూతి అయితే మనకి ఇప్పుడు కలిగిందో దీనికి కోటాను కోట్ల అనుభూతి కలిగింది కాబట్టి హనుమంతుడు అద్భుతమైనటువంటి గుణవంతుడు, బలవంతుడు, ధైర్యవంతుడు అవ్వగలిగిన అంశాన్ని గట్టిగా ఒక్క మారు మనం పరమాత్మనికి వినిపించేలా మన ఆనందాన్ని ప్రకటించాలి. ఎలా చేయాలిది? ప్రేమామృత బరసావో బాబా, ప్రేమామృతం కురవాలి. టైం చూసుకుంటాం, అరే వెళ్ళిపోతే బాగుండు కదా. భజనకి ఎన్నో రకాలైన ఆటంకాలు అనుకుంటాం. నామస్మరణ చేయడానికి 1000 రకాల విఘాతాలు కలిగిస్తుంది మనస్సు. హనుమంతుడికి లేవా? హనుమంతుడికి మీ అందరూ తెలుసు. సీతమ్మ వారిని వెతకటానికి వెళ్ళేటప్పుడు ఆ సీతమ్మ వారి అన్వేషణలో నేను 10 యోజనాలు ఒకటి దాటగలను, నేను 30 దాటగలను. నేను జాంబవంతుడు ఏమన్నాడు, నేనైతే వెళ్ళగలనేమో కానీ వెనక్కి రాలేను. కానీ గుర్తుంచుకోవాలి, హనుమంతుడిని హనుమా రాముడు ఆజ్ఞాపించాడు. ఎవరండి ఆజ్ఞాపించారు? గట్టిగా ఎవరు ఆజ్ఞాపించారండి? ఏంటి? హనుమా నువ్వు వెళ్ళి రా. వెంటనే హనుమంతుడు ఏమన్నాడండి? ప్రభు నా వల్ల అవుతుందా అన్నాడా? లేదు. అయితే వెళ్ళిరా అంటే తప్పక తప్పక నేను వెళ్ళగలనా, దాటగలనా, నేను లంక చేరగలనా, సీతమ్మ వారిని పోల్చుకోగలనా, తిరిగి రాగలనా? దెర్ ఆర్ నో 2 థింగ్స్. ఇప్పుడు మనం చెప్పుకుంటాం, సందేహము లేదు, సంశయాత్మ. గట్టిగా సంశయాత్మ
ఎవరు చెప్పరు. సంశయాత్మ వినశ్యతే, లేదు సందేహము లేదు, ఏమో ఏమవుతుందో భయం లేదు. ఎందుకు? అతను అపర ధైర్యవంతుడు, ధైర్యానికే ప్రతీక. తప్పక ప్రభు తమ ఆజ్ఞ, స్వామి ఏది చెప్తే అది చెయ్యాలి కనుక అతనికి డౌట్ లేదు. దెర్ ఇస్ నో క్వశ్చన్, దెర్ ఇస్ నో డౌట్. ఎగిరేడు, వెళ్ళాడు. మార్గమధ్యంలో సముద్రంలో 3 రకాలైనటువంటి రాక్షసులు, 3 రకాలైన వ్యవహారంలో ఉన్నవారు ఎదురుపడ్డారు. మీ అందరూ తెలిసే కదా. మొట్టమొదటి ఎవడొచ్చాడండి? మైనాకుడు. మొదటి ఎవరండి వచ్చాడు? గట్టిగా చెప్పాలి. ఎవరండి? రెండోది ఎవరండి? సురస, నాగకన్య. ఎవరండి? నాగదేవత. మూడోది సింహిక. ఎవరండి? వీటి 3 దగ్గర ఆగాడా? ఎక్కడ ఆగాడా? మైనాకుడు ఒకసారి టచ్ చేసి వెళ్ళిపోమన్నాడు, ఒకసారి ఆగు అన్నాడు. ఏం చేశాడు? జస్ట్ ఇలా దిగాడు, ఇలా అంటే టచ్ చేశాడు, ఎగిరిపోయాడు. రెండోది సురస, దానికి ఉన్న లక్ష్యం ఏంటండి? నీడను చూసి లాగేస్తుంది. మూడో సింహం ఏం చేస్తుంది? నోరు తెరుస్తుంది, మింగేస్తుంది. అప్పుడు స్వామి చెప్పారు, ఒరే ఇది ప్రతి సాధకుడు కూడా నువ్వు ఎంత సాధన కోసం ఎక్కడికి వెళ్తున్నాడు? ధైర్యం ఎక్కడికి వెళ్తున్నాదండి? ధనలక్ష్మి ఎక్కడికి వెళ్తున్నా? ధైర్యం బ్రహ్మ చైతన్యం కోసం వెళ్తోంది. ఎవరిని కలపడానికి? ఈ దేహాన్ని, జీవాత్మని బ్రహ్మ చైతన్యాన్ని కలపడానికి ఏదైతే వెళ్తూ ఉన్నటువంటి అద్భుతమైన తత్వం ఉన్నదో, ఈ మార్గ మధ్యంలోని ఆంజనేయుడు ఎవరు? సాధకుడు. ఆ ధైర్యమే, గట్టిగా ధైర్యమే ఆ సాధకుడికి మొట్టమొదట ఎదురయ్యేది ఏంటండి? మైనాకుడు అనేటువంటి మమకారం అట. మమకారం. పొరపాటున ఎంత అందంగా ఉంది మైనాక పర్వతం, అబ్బా సూపర్ కదా అని దిగిపోయావనుకో, సఫా, వెరీ గుడ్. కాబట్టి ఆ మమకారం దగ్గర ఆగిపోతే చాలా ప్రమాదం. ఇక రెండోది నీడన పట్టుకొని అవుతుంది. అంటే మన ప్రతి ఛాయ, చర్య, ప్రతిస్పందన, ప్రతి చర్య, ప్రతి ధ్వని, అదంతా కూడా ఛాయ, దాన్ని పట్టుకొని అవుతుంది. అది మాయ లాగకుండా, మాయ దగ్గర ఆగకుండా సాధకుడు వెళ్ళాలి అని స్వామి చెప్పారు. మూడవది సింహిక, అహంకారం. నేను ఎంత పెద్దదో చూసావా, నేను ఎంత నోరుని చూసావా, నిన్ను మింగేస్తా అంది. అప్పుడు ఏం చేశాడు? అతను సూక్ష్మ రూపం అయిపోయాడు, ఇలా వెళ్ళాడు, అలా వచ్చాడు. అంటే అహంకారం అది ప్రపంచం. అంటే మన లోపల ఉంది కదా పెద్ద భూతం. భరద్వాజ నువ్వు పెద్ద గొప్పడు అనుకుంటున్నావురా, నేను తోపు, నేను పెద్ద ఉపన్యాసకుడిని, నాకు ఎంత జ్ఞానం, అది పెద్ద అనుకుంటున్నావు. కానీ లోపలికి చిన్న అణుమాత్రమైనటువంటి అహంకారం మన నాశనం చేయడానికి పుట్టిన ఆ ఆంజనేయుడి తత్వం సాధకుడు లోపలికి వెళ్ళాడు అనుకోండి, మహాప్రళయాగ్నిలా పెరిగి మొత్తం 2 దవడలను కూడా చీల్చేసి ఆ మొత్తం ఆ సాగరంలో పడేసి వెళ్ళిపోగలడు. కాబట్టి అహంకారపు నోట్లోకి వెళ్ళకు, మాయకు లోబడి జారిపోయి, లేకపోతే దాని యొక్క లోపత్వాన్ని మాయ బడకు, అదేవిధంగా మమకారం దగ్గర ఆగిపోకు అని చెప్పడమే నిజమైన సముద్ర లంఘనం అనే అంశాన్ని స్వామి చెప్పినటువంటి పరమాత్మని గట్టిగా మనందరం జయ జయధ్వానాలు చేయాలి. స్వామి ఎంత బాగా చెప్పారు చూసారండి. స్వామి చెప్పినంత రామాయణం యొక్క విశిష్టార్థాన్ని ఎవ్వరు చెప్పలేరు. భక్తి 3 రకాలను స్వామి చెప్పారు. ఎన్ని రకాలు చెప్పారు స్వామి? గట్టిగా చెప్పాలి. హౌ మెనీ టైప్స్? 3 టైప్స్. చెప్పండి. సాధారణ భక్తి, విశిష్ట భక్తి, అనన్య భక్తి. ఆంజనేయుడు ఏ కేటగిరీకి చెందినవాడు? ఆంజనేయుడు ఏ కేటగిరీకి చెందినవాడు అనే వ్యక్తి. మనం ఏ కేటగిరీకి చెందినవాళ్ళం? చెప్పదు బయటికి. నోను. అసలు సాధారణ భక్తి అంటే ఏంటి? విశిష్ట భక్తి అంటే ఏంటి మీకు చెప్తాను. అప్పుడు మీరు 1, 2, 3 ర్యాంకింగ్లు దేంట్లో ఉన్నారో మీరు తెలుసుకోండి. సాధారణ భక్తి అంటే ఏంటంటే, నేను తెలుసా, నేను వసంత, నేను, నా భక్తి, నా దేవుడు, నా దేవత, నేను నాది అనుకునేటువంటి యొక్క అర్చన, నేను నాది అనుకునే సాధన, నేను నాది నా వల్ల అనుకునేటువంటి నా తత్వంతో కూడినటువంటిది ఏమన్నారు? సాధారణ భక్తి అన్నారు. ఏ భక్తి అన్నారండి? మరి రెండోది ఏంటని చెప్పామండి? విశిష్ట భక్తి. ఏంటండి అంటే ఏంటి తెలుసా అండి? నాతో స్వామి ఉన్నారు, స్వామితో మళ్ళీ చెప్పాలి, నాతో స్వామితో, నాతో స్వామి, స్వామితో నాతో, స్వామితో. ఇదేం భక్తి అండి? విశిష్ట భక్తి. ఆహా, వెరీ గుడ్. దీంట్లో ఎంతమంది ఉన్నారు? టిక్ పెట్టుకోండి. మూడవది ఏంటండి? అనన్య భక్తి. ఏం భక్తి? నాకు పరమాత్ముడికి భేదం లేదు, నేనే స్వామి, స్వామి నేను, నేనే స్వామి,
స్వామి నేను. అప్పుడు ఎప్పుడైతే రత్న వజ్రాలతో కూడినటువంటి హారాన్ని ఒక్కొక్కదాన్ని తీసి రామ 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 అంటోందో లేదని చూశాడో, ఎప్పుడైతే తన యొక్క రోమాన్ని తీసి ఆ మహారాజు ఎవడికో రామ 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 అని వినిపించాడో, అప్పుడు అవంతా సభాస్థలంతా కూడా గట్టిగా, మీరు ఇప్పుడు చప్పట్లు కొట్టగానే హనుమంతుడికి గట్టిగా చప్పట్లు కొట్టిన తర్వాత ఒకసారి గట్టిగా జయ బలో వీర హనుమానికి, రామనామ జప హనుమానికి అని పలికిన తర్వాత వెంటనే సింహాసనాధీరుడైనటువంటి రామచంద్రమూర్తి సింహాసనం మెట్లు దిగుకుంటూ వచ్చి 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 హనుమంతుడిని ఆలింగనం చేసుకొని కౌగిలించుకొని, ఓ హనుమా ఏమివ్వగలను, అందుకు నన్నే నీకు సమర్పించుకుంటున్నాను అనేటువంటి అనన్యభక్తి, నేనే నువ్వే నేను అన్నాడు. అటువంటి రామభక్తి మనం కావాలి, అటువంటి రామభక్తులం మనం కావాలి, అటువంటి సాయి భక్తులం మనం కావాలి. ఎక్కడ మనం ఉన్నా స్వామికై పరితపించి, స్వామికి ఆజ్ఞనే మనం మిన్నగా భావించి, స్వామి ఆజ్ఞ కోసం, స్వామి చెప్పిన మాట కోసం, స్వామి తినద్దురా మాంసము అంటే, స్వామి తప్పదండి, వాళ్ళక్కడ ఎవడో ఒప్పట్లేదండి, ఇది దేవుడి యొక్క ప్రసాదం అండి, నీ బొర్రకాయ అండి, నీ బొర్రకాయ. దేవుడి దగ్గర తెలుసుకొని అపరమైన పరబ్రహ్మ చైతన్యము చెప్తూ కూడా ఇంకా నీలో మనలో మార్పు రాకపోతే, ఇంకా మనలో ఇంకా వ్యత్యాసములతో కూడిన వ్యవహారాలు ఉంటాయి, ఎంత దౌర్భాగ్య స్థితిలో లెక్క. రాముడు తన్ను తాను అర్పించుకున్నాడు ఎవరికి? ఆంజనేయుడికి. అంతే కదా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం హనుమంతుల వారి మాదిరిగా తయారవ్వాలి. ఇంకా వెళ్ళాడు, లంకానగరంలో అడుగుపెట్టాడు. అక్కడ ఉన్నది కదా ఎవరండి? లంకిణి రాక్షసు. ఎవరండి? మన ఇంట్లో కూడా చాలా లంకిణీలు ఉంటారు, మందిరంలో కూడా చాలా లంకిణీలు ఉన్నారు. లంకిణి విన్నది. ఏంటి విన్నది? లంకా నాశనం ఎప్పుడు అవుతుందట? బ్రహ్మదేవుడు ఎవరికి చెప్పేట? శ్రీమన్నారాయణుడు అవతారములో ఎవడైతే పుడతాడో, ఎవడైతే వస్తాడో, వాడు దూతగా ఎవడొస్తాడో, అతను కపీవరుడే వస్తాడో, అతని యొక్క అద్భుతమైన ఎడమకాలు ఇక్కడ లంకలో మోపాడంటే నెక్స్ట్ టూమ్ టాష్ డమ్ డడాష్ అయిపోయినట్టు, మొత్తం అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అని చెప్పారు. ఒక్క ఉదిరిని కొట్టాడు. ఏం చేశాడండి? ఒక్క ఉదిరిన ఎవరిని కొట్టాడు? గట్టి చెప్పాలి, ఏం చెప్పాడు? అప్పుడు లంకిని 3 మాటలు చెప్పింది, మంత్రాలు చెప్పిందండి. ఎవరు చెప్పారండి మంత్రాలు? ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పింది? అబ్బా, ఎప్పుడు విన్నా మనం? లంకిని తిరిగి హనుమంతుడికి చెప్పింది. ఏం చెప్పిందట? దర్శనం దర్శనం పాపనాశనం. ఓ హనుమా, నిన్ను దర్శించుకున్నాను, నా పాపం ఏమైంది? స్పర్శనం స్పర్శనం శాప విమోచనం. నువ్వు స్పృశించావు కదా, గూమని గుద్దావు. ఆ స్పర్శకి ఏమైంది? శాప విమోచనం. సంభాషణం సంకటనాశనం. నీతో మాట్లాడేనే సంకటములు పోయాయి. జన్మాంతర కృత వాసమైనటువంటి యొక్క రాక్షసత్వం అంతా నీ దర్శన స్పర్శన సంభాషణల వల్ల నాకు పోయింది హనుమా అని చెప్తే, అది మంత్రమైతే ఒక్క విషయాన్ని గమనించలే. మనం సాధకుడి యొక్క దర్శనమే, సాధకుడి యొక్క స్పర్శనమే, సాధకుడి యొక్క సంభాషణం వల్ల మాత్రమే ఎంత అద్భుతం జరిగితే, సాధకుడు జపించే నామము నామిగా ఉన్నటువంటి మంత్రద్రష్టగా లేదా మంత్రానికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి రామతత్వము రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి వల్ల ఇంకేమవుతుందో మనం గ్రహించాలి. రాముడి యొక్క నామాన్ని జపించిన హనుమంతుడి వల్ల ఎంత శక్తి ఉంటే, ఆ రామచంద్రమూర్తి సాయి రామచంద్రమూర్తికి ఎంత అపరమైన మహాశక్తి ఉన్నదో మనం గమనించి దానికి మనం జయ జయధ్వానాలు పలకాలి. చూసారా ఎంత అద్భుత విషయం. వెళ్ళాడు, లంకానగరం అంతా చూశాడు. ఎక్కడ ధకమానమైనటువంటి యొక్క బంగారు విషయాలు తప్ప ఎక్కడ సీతమ్మ వారి జాడ కానరాలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అన్నీ చూశాడు. చివరిగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అశోకవనంకి వచ్చాం. ఎక్కడికి వచ్చామండి? దాని పేరుంది శోకవనం. ఏవనం అండి ఇది? అశోకవనం. ఏమనం అండి? ఆ అశోకవనంకి వచ్చిన తర్వాత హనుమంతుల వారు అక్కడ సీతమ్మ వారిని చూశారు. ధైర్యం ఎప్పుడైతే బ్రహ్మ చైతన్యాన్ని కనుగొంటుందో అప్పుడు మరి ఇంకా సీతమ్మ వారి యొక్క ముఖార విందములో నవ్వులు విరబూసాయి. అద్భుతమైన రీతిలో గమనించండి. మనము సాధకులం కావాలి. భక్తులం అవ్వడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. సాధన చేసేటప్పుడు మమకార అహంకార ఈ మాయలను పక్కకు పెట్టి
మనం అందరం కూడా ఈ చింతలనన్నిటినీ పక్కన పెట్టి ఆ సీతమ్మ వారి చిరునవ్వుని ఎట్లాగైతే హనుమంతుడు గమనించాడో ఆ విధముగానే మనము కూడా చక్కగా ఆ బ్రహ్మ చైతన్య నిజస్వరూపాన్ని సాక్షాత్కారమై పరంధామునిక దివ్యన కృపాశీలతో ఎక్కడికో వెళ్ళకో ఓ జీవాత్మ, ఎక్కడికో వెళ్ళకో బ్రహ్మ చైతన్యమా, ఇక్కడ ఉండు, ఈ రెండింటి కలయిక వల్లే మీ అద్భుతమైనటువంటి యొక్క సాక్షాత్కారం జరుగుతుందని ఏ హనుమంతుడు నిరూపించాడో ఆ హనుమంతుడు మనందరి లోపలే ఉన్నాడు. ఆ హనుమంతుని నిరంతరం మనం బతికించాలి, మనం పోషించుకోవాలి, నామస్మరణ మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్వామి చెప్పారు. అప్పుడు పోల్చుకోలేకపోతే ఆ అంగుళీయం ఇస్తే అది చూసి అమ్మవారు ఏడ్చారు. నాయన రామ్మ భుజం మీద ఎక్కించి తీసుకెళ్ళిపోతాను. నాయన తప్పు నాయన, రాముడు రావాలా, రావణాసుడు చావాలా, నేను రాముడు చెంతకు చేరాలా. ఈలోపు పట్టేశారు, రావణాసుడు తీసుకెళ్ళిపోయారు. ఏరా ఎవడివి నువ్వు అని అడిగారు. ఏంటి అడిగారండి? ఏరా, ఆ సంబోధన రావణాసుడు ఏంటండి? ఏరా ఎవడివి నువ్వు? నేను రాముడనే రాజదొరని యొక్క బంటుని రా అన్నాడు. రా అన్నాడు. రావణాసుడిని ఆ రోజు రా అని పిలిచిన వాడు భూమి మీద పుట్టలేదు. అప్పుడు రాముడు కనీసం కూర్చోడానికి సింహాసనం కూడా ఇవ్వలేదు. అప్పుడు తిప్పాడు ఏం వేశాడు? మనందరం అనుకుంటాం, పక్క వాళ్ళు చూసారండి, నాకు విలువ ఇవ్వలేదండి, నాకు అస్సలు విలువ ఇవ్వట్లేదండి, నాతో సరిగ్గా మాట్లాడలేదండి. నీ దగ్గర హనుమంతుడి లాంటి యొక్క సాధన ఉంటే, హనుమంతుడి లాంటి యొక్క శక్తి ఉంటే, హనుమంతుడిలా రామనపం జపిస్తే నీ దగ్గర ఉన్నదే నిన్ను ఉన్నతత్వానికి తీసుకెళ్తుంది. అప్పుడు నీ ఎదుర్కొన్న వాడికి కన్నా పైకి నువ్వు వెళ్తావు. అప్పుడు రామనామము రామతత్వం గెలుస్తూ తీరుతుంది. అంతే కదా, హనుమంతు దగ్గర ఉన్నదే పెరిగింది. కాబట్టి ఆ తర్వాత ఏం చేశాడు? వీడికి తోక ఉందనే కదా ఈ బలుపు అంతా, తోకని దహనం చేసి కాల్చేయి మొత్తం ముట్టించేశాడు. 2 గృహాలు తప్ప. ఒకటి 2 గృహాలు, విభీషణుని యొక్క గృహము, 2వ గృహము పాపం కుంభకర్ణుని యొక్క భార్య వచ్చి ఆంజనేయ స్వామి యొక్క పాదాలను పట్టుకుందిట. హనుమా, నా భర్త 6 నెలలు నిద్రపోతూ ఉన్నాడు, కదలలేడు, వీళ్ళందరూ ఆహాకారంతో బయటికి కదులుతున్నాడు, నాకు కాస్త ప్రతిభిక్ష పెట్టవయ్యా అంటే, చూడండి అమ్మా, నువ్వు నన్ను శరణాగతి అన్నావు, తప్పకుండా అంటే హనుమంతుడు ఎవరండి? సాధకుడు. గట్టి చెప్పాలి, ఎవరండి? సాధకుడిని రాక్షస ప్రవృత్తి, నాకు నచ్చనివాడు, నాకు అసహ్యం, వీడు ఛీ థూ నన్ను ఎన్నో మాటలు అన్నాడు, ద్వేషి, వాడు మనల్ని సంప్రదించి సహాయం అడిగితే దేవుడికి చేస్తున్నానే దృక్పథంతో చేయగలగడమే హనుమత్తత్వం అనే అంశాన్ని స్వామి ఇక్కడ ప్రకటించారు. ఎంత అద్భుతం కదా. మనందరికి తెలుసు కదా, అన్నీ కాల్ చేశాడు. అమ్మో అయ్యో, అప్పుడు గుర్తొచ్చింది, పొరపాటున ఈ ఫ్లోలో ఫాలో అయిపోయి నేను అశోకవనం కూడా కాల్ చేసానేమో, వెళ్ళాడు. నో, అమ్మవారు హ్యాపీగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అప్పుడు అద్భుతమైన ఒక పాటను పాడి ఆ అద్భుతమైన కీర్తనతో తన యొక్క సుందరాకాండ అంతటిని కూడా ముగించుకొని ఆ చూడామణిని గైకొని వచ్చి పరమాత్ముడికి చూపించి, రామా, నేను గొప్పవాడినో నువ్వు గొప్పవాడివో, నీ నామము గొప్పదా లేకపోతే నా శక్తి గొప్పదా, నా భక్తి గొప్పదా, వీటన్నిటికంటే ముందు కూడా మనం తెలుసుకునే ముందుగా ఒక అద్భుతమైన కీర్తన మనం పాడుకొని ఆ ప్రశ్నకి సమాధానం చెప్పుకొని ఈరోజు మంగళహారతికి మనం ఉపక్రమిద్దాం. అంజనానందవీరం అశోకవన సంచారం, నందవీరం అశోక, అందరూ అంజనానందవీరం అశోకవన సంచారం, వందే లంకా భయంకరం, వందే లంకా భయంకరం, సీతాశోక వినాశకరం, హే సీతాశోక వినాశకరం, హే అంజనానందవీరం అశోకవన సంచారం, వందే లంకా భయంకరం, సీతాశోక వినాశకరం.
రామ 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 శ్రీరామ రామ 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 హే రామ 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 అంజనానందవీరం అశోక వన సంచారం. ఆ చూడామణిని ఒక చేతితో పట్టుకొని అలాగే రాముడి దగ్గరికి వచ్చి రాముడి చేతిలో పెట్టి చూసా 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 ప్రభు, సీతమ్మ వారిని చూసా 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 అని అంటే రాముడు మొట్టమొదటిగా అప్పటి వరకు ఆంజనేయుని ఆశీర్వదించాడు. మొట్టమొదటిసారి రాముడు ఆంజనేయుడిని ఆలింగనం చేసుకున్నటువంటి, అంటే ఎప్పుడైతే ధైర్యం వెళ్ళి బ్రహ్మ చైతన్యాన్ని చూసి ఇదిగో ఇది అద్వితీయమైన ఆత్మానందం అని చెప్తుందో అప్పుడు జీవాత్మ పులకించి ధైర్యాన్ని హత్తుకుని అక్కడి నుంచి ఆ సాధకునికి ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తుంది. ఇదే స్వామి చెప్పినటువంటి అద్భుత అంశాన్ని గట్టిగా ఒక మారు మనం హర్షధ్వానములతో పరమాత్ముడికి జై జయధ్వానములు పలికి ఆ హనుమత్తత్వంలో మనం ఎన్నో 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 విశిష్టమైన అంశములు ఇంకా కొన్ని కొల్లలున్నవి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, మనందరం హనుమత్ స్వరూపంగా మారాలి. స్వామి ఒక మారు బాలచంద్ర అని, బ్రదర్ బాలచంద్ర హైదరాబాద్లో ఉండేవాడు. యూత్ మేము అందరం అయినప్పుడు, యూత్ అంటే ఎవరో యువకులు అనుకుంటున్నాం, కాదు, YOUTH. యు అంటే నీవు, టీ అంటే థింక్, హెచ్ అంటే హనుమాన్. నువ్వు హనుమంతుడివే, ఇది గుర్తెరుగు అని చెప్పారు. కనుక మనమందరం ఇట్టి స్ఫురణతో కేవలం హనుమంతుల వారిని మనం ఇలా పుట్టారు, ఇలా వారికి దవడ వాచిపోయింది, లేకపోతే వీళ్ళని హనుమాన్ పిలుస్తారు, పలానా అంజనాదేవికి పుట్టాడు, తెలుసు కదా మీ అందరికీ. సుమిత్ర యొక్క అద్భుతం ఏంటంటే ఆ పైన పెట్టుకుని తన కుర్రలు ఆరబెట్టుకుంటూ ఉంటే ఒక గరుడ పక్షి వచ్చి ఆ వెండి పాత్రలో ఉన్నటువంటి పుత్రకామేశ్వరి యాగం యొక్క ప్రసాదాన్ని తన్నుకొని పోతే ఎక్కడో ధ్యానముద్రలో ఉన్నటువంటి అంజనాదేవి ధ్యానం చేస్తున్నప్పుడు ఆమె ఒడిలో ఆ వెండిగిని పడితే ఆ పాయసాన్ని తినడం వల్ల ఆ ఆంజనేయ స్వామి కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క సమేతమైన తత్వముగా విరాజులను బట్టి మాత్రమే ఎన్నో యోజనాలు, ఎన్నో కిలోమీటర్లు, ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ కూడా రాముడు ఆ తత్వాన్ని తన యొక్క అంశను వెతుక్కుంటూ వచ్చాడు. తన అంశ చేరుకున్నప్పుడు తన యొక్క సేవలో, తన కార్యములో తన నిమగ్నమై ఉన్నాడు. చివరి శ్వాస వరకు రాముడు హనుమంతుని వెళ్ళాడు. కానీ ఈనాటి వరకు కూడా చిరంజీవిగా ఆ హనుమంతుడు వీడలేదు. ఇక్కడే మనల్ని కూడా వీడకుండా మన మధ్యనే ఉంటూ మనందరినీ ఆస్వాదిస్తుంటే ఆ హనుమంతుని యొక్క దివ్య చరణామృత పదకమలముల వద్ద మనల్ని మనం అర్పించుకుంటూ స్వామి యొక్క దివ్య చరణామృత వద్ద ఆ ప్రేమానుగ్రహం అందరికీ మనకి లభించాలని ప్రార్థన చేస్తూ అందరం కూడా ఈరోజు ముగించుకుందాం. జై సాయిరామ్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. जय बोलो सीतारामचंद्रमूर्ति की, जय बोलो वीर हनुमान की, जय बोलो भगवान श्री सत्साई बाबा जी की. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.